జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది మిథున రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది సంవత్సరం మొత్తం కూడా దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదండి. శని ఈ సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారాన్ని చేస్తూ ఉంటారు. ఇక రాహుకేతు సంచారం ముఖ్యంగా 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహుకేతు కూడా రాశి మార్పు అయితే ఉండదండి. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకర రాశిలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురుగ్రహ రాశి మార్పులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. 2026 జూన్ 2వ తేదీ నుంచి 2026 అక్టోబర్ 31వ తేదీ అంటే దాదాపు 5 మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేస్తూ అతిచార వర్గంలో అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. సంవత్సరం ఎండింగ్ వరకు కూడా అక్కడే ఉండి మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలోకి వస్తారు. ఈ 4 గ్రహాల ట్రాన్సిషన్ వలన ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా దశమ స్థానంలోనే శని ఒక సంచారం జరుగుతూ ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు కూడా గురువు గారు వక్రించి జన్మరాశిలో సంచారం చేస్తూ ఉండడం చేత ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాలలో ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. అంటే కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువ, ఆదాయం తక్కువ, కష్టం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. దశమ స్థానంలోకి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఉద్యోగంలో ఒడిదుడుకులు, ఉద్యోగంలో ఒత్తిడులు ఉంటాయండి. ఇప్పుడు మిథున రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమందికి ప్రమోషన్ ఏంటుంది, కొంతమందికి ఉద్యోగం కోల్పోయి ఉంటారు, కొంతమందికి ఉద్యోగంలో చాలా ఒడిదుడుకులు, కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఉద్యోగం దొరకట్లేదు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే దశమ స్థానంలోకి శని ప్రవేశం అయ్యింది. అంటే మిథున రాశి నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే మీన రాశి దశమ స్థానం అవుతుంది. ఆ దశమ స్థానంలోకి శని వచ్చిన తర్వాత అష్టకవర్గ బిందువులని ఉంటుందండి. మన వైయక్తిక జన్మ జాతకంలో అష్టకవర్గ బిందువులు ఒక రాశికి ఒక గ్రహం ఇన్ని పాయింట్స్ అని ఇచ్చుకుంటూ వెళ్ళి ఉంటుంది. అలానే మీ జాతక రీత్యా శని దశమ స్థానంలో అంటే మీన రాశిలో అష్టకవర్గ బిందువులు గనక 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే ఉద్యోగ విషయాలలో, కౌటుంబిక విషయాలలో ఇంట్లో ఒక పీస్ అనేది ఉండదండి. అంటే ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. ఎప్పుడు గొడవలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం లేకుండా ఇబ్బందులు, తర్వాత ఉద్యోగం చేసే చోటు కూడా అక్కడ ఏదో ఒకటి ఇబ్బందులు పెట్టడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అదే అష్టకవర్గ బిందువులు గనక 3, 4, 5, 6 ఇలా ఇచ్చి గనక ఉంటే ఉద్యోగం పోదు గాని ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటాయి. సక్సెస్ కూడా అలానే సాధిస్తారు అని అర్థం. అలానే ఈ సమయంలో గనక ఎవరికైనా శని మహాదశ, శని భుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి దాని తీవ్రత పాజిటివ్ ఆర్ నెగెటివ్ డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందువులు. అష్టకవర్గ బిందువులు చాలా ముఖ్యమైనదండి. చాలా ఇంపార్టెంట్. దశమ స్థానంలోకి శని రాగానే మన జీవితం అయిపోయింది లేదా రాజయోగము ఇలా కాదండి. ఒక గ్రహము ఒక రాశిలోకి వచ్చిన తర్వాత అక్కడ తను బలిష్టంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా మన జాతక రీత్యా అనేది తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. సో దశమ స్థానంలోకి శని వచ్చిన తర్వాత కొంచెం ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు, ఒత్తిడులు, ఇంటా బయట కూడా కొంచెం ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఇక సంవత్సర ప్రారంభం ఏదైతే ఉందో జనవరి, ఫిబ్రవరి, మార్చి 11వ తేదీ వరకు కూడా ఈ ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. ఆత్మవిశ్వాసం లోపించడము, ఆరోగ్యం విషయాలలో ఇబ్బందులు, అంటే గురువు వక్రించి జన్మరాశిలో ఉండడం అనేది కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుందండి. ఈ భార్యాభర్తల మధ్య ఒక ఏదో తెలియని డిస్టర్బెన్సెస్, ఒత్తిడులు పెరిగిపోయే ఆస్కారాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రత్యేకంగా కొంచెం ఏదైనా డిస్టర్బెన్సెస్ అది ఆరోగ్యరీత్యా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసిక పరమైన కావచ్చు, డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అయితే 2026 జూన్ 2వ తేదీ గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి అడుగు పెడతాడో అప్పటి నుంచి ద్వితీయ స్థానంలో ఉంటున్న గురువు వలన ఈ మిథున రాశి వాళ్ళకి కాస్త కొంచెం గురుబలం అనేది లభిస్తుంది. కొంచెం ఆదాయ మార్గాలు పెరిగిపోవడము, ఆర్థిక విషయాలలో చాలా అభివృద్ధిదాయకంగా ఉండడం, మీ మాటకు విలువ పెరగడము, ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులు తగ్గడము,
అలానే కౌటుంబిక విషయాలలో ఏదైనా కుటుంబరీత్యా ఏదైనా వేడుకలు, ఫంక్షన్ లాంటివి జరగడము, వాటికి హాజరవ్వడము, మంచి మంచి భోజనాలు చేయడము, ఇలాంటి మంచి ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళు చూడబోతున్నారు. అంటే ద్వితీయ స్థానంలోకి జూన్ 2వ తేదీ వచ్చిన తర్వాత అక్టోబర్ 31వ తేదీ దాదాపు 5 మాసాలు అంటే 150 రోజులు ఈ మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలతలు ఏర్పడబోతున్నాయి. ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోనే శని గురువు ఒక సంచారం జరుగుతుంటుందో, గురువు ఒక దృష్టి, నవమ దృష్టి శని మీద, దశమ స్థానం మీద పడుతుంది కాబట్టి కాంట్రాక్టర్స్, తర్వాత హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు, టీచింగ్ బిజినెస్ చేసేవాళ్ళు, టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు, అలానే ఐరన్ ఓరియెంటెడ్ మెకానికల్ ఫీల్డ్, అలానే ముఖ్యంగా హోటల్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది. కాంట్రాక్టర్స్‌కి కూడా చాలా అభివృద్ధులు మీరు చూడబోతున్నారు. అలానే పౌరోహిత్యం చేసేవాళ్ళు, జ్యోతిష్కులకి చాలా అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది. అలానే రైతులకి కూడా చాలా మంచి ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక మీద అని తెలుసుకోవచ్చు. అంటే జూన్ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆదాయ మార్గాలలో చాలా అభివృద్ధి ఎక్కువగా ఉండబోతుంది. మళ్ళీ అగైన్ ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాను. ఎన్ని రోజులు వచ్చినట్టు మీకు గురుబలం, గురుబలం, గురుబలం అంటూ ఉంటారు. 5 మాసాలు మాత్రమే. అందుకే జన్మ జాతకం చాలా ఇంపార్టెంట్. మన జాతకంలో ఉన్న దోషాలు ఏంటి? మనకి జాతకం బాలేదా? జాతకంలో దోషాలున్నాయి, ఇబ్బందులున్నాయి, సప్తమాధిపతి బాగలేదు, పంచమాధిపతి, నవమాధిపతి, లగ్నాధిపతి గనక బాగాలేకపోతే జీవితం కొంచెం కర్మ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని గుర్తుంచుకోండి. అలానే ఈ ఒక సంవత్సరం ఎండింగ్‌లో డిసెంబర్ 5వ తేదీ కేతువు కర్కాటక రాశిలోకి అడుగు పెడతారండి. అప్పటి నుంచి ఎక్కువ ఖర్చులు పెరగడము, నోటి దూల అంటాం. అంటే మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడలేక అంటే ర్యాష్‌గా మాట్లాడడము, ఇట్లాంటివి చేసి శత్రుత్వం తెచ్చుకోవడము, కౌటుంబిక విషయాలు మళ్ళీ కొంచెం డిస్టర్బెన్సెస్‌ని మీరు ఫేస్ చేయక తప్పదు. ఇవి గోచార ఫలితాలు మాత్రమే. దీన్నే నమ్ముకోవడంలో ఎటువంటి అర్థం ఉండదు. జాతకం గనక బాగా ఉంటే పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా రోజు శివుడికి ఓం నమః శివాయ ఈ మంత్రం గనక 1180 సార్లు చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలు చూస్తారు. అలానే నవధాన్యాలని కూడా నానబెట్టేసి గుప్పెడు తీసుకొని ఒక బౌల్‌లో నానబెట్టేసి మరుసటి రోజు మెత్తగైన తర్వాత బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఉన్న ఆవులకి, పశువులకి మీరు తినిపిస్తున్నట్లయితే చాలా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూడవచ్చు. ఇంకా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలు ఏముందో చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. ఇక ఈ వీడియోని ముక్తాయం చేస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.